ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. మన దగ్గర ఒక శాస్త్రం ఉన్నది. చెప్పిందే చెప్పి అడిగిందే అడిగితే ఏమంటారు వాళ్ళ? పాడిందే పాడరా పాసువర్ల దాసుడా అని అంటారు కదా. అయితే గా ఈడివోల కథ కూడా గట్లనే ఉన్నదట. ముచ్చటేందో అరుచుకుందాం పారి. అయితే మన కవితక్కను శనివారం నాడు కోర్టుకు తీసుకుపోయేటప్పుడు విలేకరులు మన ఎమ్మెల్సీ కవితక్కను ఈ విచారణ మీదనే అడిగారు. Same thing that as 1 year back, it is a illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. नजदीक बताइए. They are asking the same thing again and again. There is nothing new. फर्जी केस है, गलत केस है, illegal arrest है. हम कोर्ट में लड़ेंगे. ఏమన్నదంటే అసలు ఈ కేసే తప్పు, ఇంట్లో అంత రాజకీయం ఉన్నది. పువ్వు పార్టీల లేనోళ్లను వాళ్ళ కూటమిల షరిగ్గాని పార్టీ లీడర్ల మీద పగ పెట్టుకున్నారు. ఎలక్షన్లలో పోటీ చేయకుండా కుట్రేషం వేస్తున్నారని చెప్పిందోళ్ళ. నిజం చెప్తున్నా కవితక్క చెప్పింది 100% వాస్తవమే అని అక్కడున్న విలేకరులే చెప్పుకుంటుర్రు. ఆయన చిన్నపిల్లగానికి కూడా సమజైతుంది అసలు ఈ కోర్టు లేంది కేసు లేందో. మన కవితక్కను అరెస్టు చేసే కేజ్రీవాల్ సార్ను అరెస్టు చేసిరు. అంతకు ముందు జార్ఖండ్ సీఎం సోరెన్ సార్ను జైలుకు పంపిరు. ఇట్లా అరెస్ట్ అయిన వాళ్ళందరూ బీజేపీకి ఎదురు తిరిగినోళ్ళు. మోడీ సార్ పాలనతోని దేశం ఎట్లా వెనుకకు పోతుందో గొంతెత్తినోళ్ళు, వాళ్ళ కూటమిల లేనోళ్ళు. అందుకే ఎలక్షన్ల ముందు ఇట్లా కేంద్రం వాళ్ళే కావాల్సుకొని అరెస్టుల కార్యం ముంగట పెట్టుకున్నారని చెప్పుకుంటుర్రులా. ఇక ఇంకో దిక్కు కేజ్రీవాల్ సార్ అరెస్టు చేసినందుకు అటు దిక్కు నిరసనలు అవి నడుస్తూనే ఉన్నాయి. సారు జైలుండే పాలన చేస్తాడట. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసుడుండది. ఈ కేంద్రంలో కుట్రల సంగతి ఏందో తేల్చుడే ఉంటదని చెప్పిండు కేజ్రీవాల్ సారు. అయినా రాజకీయంగా చూసుకోవాలి గాని గిట్ల మనుషుల మీద కోపాలు పగలు పెట్టుకునుడేందో, ఓడిపోతామని భయంతో అరెస్టులు చేయించుడేందని అంటురు పబ్లిక్. పెండ్లంటనే పెద్ద రామాయణం. జీవితంలో ఒక్కసారి చేసుకునేదే కాబట్టి జీవితాంతం యాద పెట్టుకునేటట్టు ధూమ్ధామ్గా చేసుకోవాలనుకుంటారు. అయితే పెండ్లవుడితోనే పెన్మిటి భార్య అరుంధతి నక్షత్రం చూయిస్తాడు కదా. అసలు ఆ నక్షత్రం ఉండదు కదా. కానీ ఒక పెండ్లిలనొల్ల ఆ నక్షత్రం కనబడ్డది. దాన్ని తుపాకితోని సూటు పెట్టి పెండ్లి పిల్ల కాల్చి పడేసింది కూడా. అగ చూడురి అన్నట్టు ఈ నడుమ పెళ్లిళ్ళు విచిత్రంగా చేసుకుంటారు కదా. ఇక విచిత్రాల తెరవుకి ఇప్పుడు పోయేపుక నాకు లేదు కానీ అయితే లేటెస్ట్ గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ఊర్లే పెళ్లి కార్యం ఉన్నదల్లా. ఇక పెళ్లి పిల్లగాడు లగ్గం అయిపోయింది. ఇక అరుంధతి నక్షత్రాన్ని చూయించే పని ఉన్నది. అగ చూడురి కథ. ఓష్ని చూసినవా, అమ్మగారు పిస్తోల్ తీసుకొని పట్టపట్ట కాలుస్తూనే ఉన్నది. అరుంధతి నక్షత్రం చూయిస్తుందా అని పెనిమిటి ఇట్లా పట్టుకొచ్చి చూయించుండోల్లా. ఈమె చేతుల పిస్తోల్ పెట్టిరు చుట్టాలు. ఇంకేమున్నది, ఇది ఇన్స్టాగ్రామ్ ఆశరేమో లేకుంటే అరుంధతి సుక్కనే చూపెడుతుండా అనుకున్నదో గాని గిట్లా కాల్చి పడేసింది. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి మురిసి ముప్పందం కూడా అయ్యిర్రు. ఇంకేమున్నది, అది తిరుక్కుంటా పోలీసుల దాకా పోయింది. గిట్లా జనం మధ్యలో తుపాకులు కాల్చుడు తప్పు కదా. పుసుక్కున ఎవరికన్నా దాకితే ఎట్లా? అందుకే ఈ పెండ్లి పిల్లగాని మీద కేసు అయింది. సుషిరా ఆఖరికి ఏమైందో. కొత్త జంట మంచిగా పిక్నిక్లు హనీమూన్లు అనుకుంటా తిరగవలసిన వాళ్ళు ఇప్పుడు పోలీస్ టౌన్ చుట్టూ తిరుగుతురు. గట్లుంటది మరి. అందుకే ఏది చేసినా ఒక హద్దు పద్దు అందం సందం ఉండాలి గాని గిట్ల మెదడుకి ఏమనిపిస్తే అది చేస్తే ఎట్లనోళ్ళ గిట్లనే అవుతుంది కదా. అన్నట్టు ఇప్పుడు మన ముచ్చట్లల్లా చిన్నపాటి చిటుకు పట్టుకు వైరల్ వీడియోలో ముచ్చట్లు చూద్దాం. ఏమంటారు వాళ్ళ? మస్తుంటాయి, జల్దీ చూసినే కావాలి. అసలే టైం కూడా లేదు. అగో వస్తున్నాయి, చూసేరు ఒక చిత్తం అవుతుంది. హద్దీరా బన్నా హైలెస్సా గట్టిగా చూస్తూ రానుల్లా. దీన్ని చూసి ఎవరన్నా బస్సు అనుకోగల పొరపాటున. బస్సు కాదు రైలే. చూస్తేనే అర్థమవుతుంది కదా. అయినా చెకింగ్లు చేసే రైలు రిపేర్కి వచ్చింది. సెల్ఫ్ పోయినట్టున్నది. ముంగటికి ఇక గదులు లేదు ఆ గదులు లేదు. కడమ రైళ్ళన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి దీన్ని చేయబట్టి. ఇక గిట్లా కాదని జనాలేమో ముంగట పడ్డారు. తలో చెయ్యి వేసిర్రు. ఇక గిట్లా బండి రైలు దీని తీరు ఇంతే లేండి అని తిట్టుకుంటా శాపాలు పెట్టుకుంటా ముంగడికి నూకిర్రు. అన్నట్టు ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేధి రైల్ స్టేషన్ కాడ జరిగిందట. మొత్తానికి బస్సులు నూకంగా చూసినాం. ఆటోలు లారీల సంగతి కూడా మనకి ఎరుకున్నదే. కానీ రైలు బండ్ల కథ కూడా గట్లనే అయింది కదా ఆఖరికత్తే. గిబుల్లా గియాల్టీ ధూమ్ధామ్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పిన కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.